ఓకే, వెల్కమ్ టు జిఎస్ఎన్ అకాడమీ. స్టూడెంట్స్, ఇప్పుడు జిఎస్ఎన్ అకాడమీ అనేది 2020లో మనం స్టార్ట్ చేసాం. జిఎస్ఎన్ అకాడమీ 2020 నుంచి నేటి వరకు అది సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ కానీ, గేట్ ఎగ్జామ్ అయినా, సెట్ ఎగ్జామ్ అయినా, ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది ఐఐటి జామ్ కావచ్చు అండ్ ఐసెట్ కావచ్చు, ఏదైనా సరే నేటి వరకు సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడు జిఎస్ఎన్ అకాడమీ ఒక కొత్తగా మరొక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ కూడా మనము స్టార్ట్ చేస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్లో ఎవరికి అందుబాటులోకి తీసుకొని వస్తున్నామంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ పిల్లలకి, ఇంజనీరింగ్ పిల్లలకి, డిగ్రీ పిల్లలకి, అలాగే అదర్స్ లైక్ అది ఐఐటీస్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, వీళ్ళందరికీ మన జిఎస్ఎన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం అన్నమాట. ఏ వాటి మీద మనం తీసుకొని వస్తున్నామంటే ప్రజెంట్ నేను చూడండి, మనము ఎంఎస్సి మ్యాథమెటిక్స్ పిల్లలు మనం తీసుకుంటే, ఈ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళను మనం ఒకసారి ఉద్దేశిస్తే వీళ్ళకి గేట్ ఎగ్జామ్, అలాగే సిఎస్ఐఆర్ నెట్, తర్వాత సెట్. ఓకే, కాబట్టి ఇంకా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి గేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, గేట్కి సంబంధించినటువంటి మొత్తం ప్రీవియస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, చాప్టర్ వైజ్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ నీకు ఏమి కావాలన్నా, ఏ సబ్జెక్టు క్లాస్ కావాలన్నా జస్ట్ మీరు ఇంకా భవిష్యత్తులో మీరు జస్ట్ జిఎస్ఎన్ అకాడమీ అని మీరు క్లిక్ చేసేస్తే మొత్తం ఎవ్రీథింగ్, ప్రతి క్లాసులు, ప్రతి సబ్జెక్ట్ మీద, అది లీనియర్ ఆల్జిబ్రా కావచ్చు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావచ్చు, కాంప్లెక్స్ అనాలిసిస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, అన్నీ మీకు గేట్కు, సిఎస్ఆర్ నెట్, సెట్కు సంబంధించినటువంటి మొత్తం ప్రీవియస్ ప్రాబ్లమ్స్తో పాటు అలాగే కొన్ని టాపిక్ వైజ్ కూడా మనము చెప్తుంటాం అన్నమాట. అలాగే ఎగ్జామినేషన్స్, ఇప్పుడు గేట్ కావచ్చు, సిఎస్ఆర్ నెట్ కావచ్చు, సెట్ ఎగ్జామ్స్ కానీ జరిగే ముందు మనము లైవ్ క్లాసులు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, రోజు ఒక 1 అవర్ అట్లా డైరెక్ట్ లైవ్ ఉంటుంది. ఓకే, మీకు కన్వీనియంట్ టైంలో కూడా తీసుకుంటాం ఆ లైవ్, నైట్ 8:30లో కానీ, ఓకే, లేదా 9 o'clock కానీ ఆ అందుబాటులో తీసుకొని వస్తాం. ఎందుకంటే కొందరు స్టూడెంట్స్ కాలేజీకి వెళ్తుంటారు, కొందరు లెక్చరర్స్ కాలేజీకి వెళ్ళి వాళ్ళు ఇంటికి వచ్చేపాటికి చాలా లేట్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనము ఓకే మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది గేట్ కావచ్చు, సిఎస్ఆర్ నెట్ కావచ్చు, సెట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు అందుబాటులో తీసుకొని వస్తున్నాం. దానితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎంఎస్సి చదువుతున్నటువంటి పిల్లలు కూడా అకాడమిక్లో కూడా ఉంటాయి కదా, అకాడమిక్, ఇవన్నీ నేను చెప్పింది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అకాడమిక్ సంబంధించినటువంటి అవి కూడా మనం చేస్తాం. ఓకే, అది కాంప్లెక్స్ కావచ్చు, డిఈ కావచ్చు, రియల్ అనాలిసిస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, మనము కొన్ని సెలెక్టివ్ యూనిట్స్ తీసుకొని ఓకే వాటి కూడా మీకు ఎంఎస్సి పిల్లలకు కూడా మీకు అకాడమిక్ సంబంధించినటువంటి కూడా ఇవన్నీ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం అన్నమాట. ఓకే, ఇది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ పిల్లలకి మనం ఇచ్చే ఫెసిలిటీస్. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇట్లా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వీళ్ళకి ఏమి ఉంటాయంటే అవకాశాలు, గేట్ అండ్ ఈఎస్సి, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ అన్నమాట ఇది. సో వీటికి కూడా అంతే. మీరు ఇక్కడ మనకు ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. అవి మెకానికల్ కావచ్చు, ఈసీఈ కావచ్చు, డబల్ఈ కావచ్చు, సిఎస్సి కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, అండ్ ఐటీ కావచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆల్ గేట్, అట్లా ఇంజనీరింగ్ సర్వీసు, గేట్కి సంబంధించినటువంటి కంప్లీట్ మీకు మ్యాథమెటిక్స్ చాప్టర్ వైజ్ క్లాసులు చెప్తూ మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మనము క్లాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ పిల్లవాళ్ళు ఇంకా నీకు గేటు జస్ట్ జిఎస్ఎన్ అకాడమీ మీరు అనగానే మీకు మ్యాక్సిమం
ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే థియరీ, మ్యాక్సిమం ప్రూఫ్స్, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ అందుబాటులోకి తీసుకొని వస్తాం. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏమిటంటే, మీకు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పిల్లలకి మ్యాథమెటిక్స్ చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే యాప్టిట్యూడ్ 15 మార్క్స్కి ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ నుంచి ఒక 10 మార్క్స్ అడుగుతాడు. అలాగే డిస్క్రీట్ మ్యాథ్స్ నుంచి కూడా మీకు దగ్గర 18 మార్క్స్కి అడుగుతాడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పిల్లలకి. ఇది లెక్చరర్స్కి ఉపయోగపడుతుంది, అలాగే స్టూడెంట్ కూడా ఉపయోగపడుతుంది. డిస్క్రీట్ మ్యాథ్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్లో డిస్క్రీట్ మ్యాథ్స్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. డిస్క్రీట్ మ్యాథ్స్ కూడా ఓకేనా. సో ఈ విధంగా మీకు ఆల్ బ్రాంచెస్కు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్తో పాటు సిఎస్ఈ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఇంక్లూడింగ్ డిస్క్రీట్ మ్యాథ్స్ని కూడా మీకు అద్భుతంగా మనం అందుబాటులోకి తీసుకొని వస్తాం. ఎందుకంటే మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, డిస్క్రీట్ మ్యాథ్స్ చదివితే, బాగా పర్ఫెక్ట్గా చదివితే మీకు దగ్గర ఒక 50 మార్క్స్ ఇవే కవర్ అవుతాయి. ఒక దగ్గర 45 మార్క్స్ వరకు మీకు కవర్ అవుతాయి. 45 మార్క్స్ నువ్వు చేయగలిగినావంటే నీ ర్యాంకు ఖచ్చితంగా నీకు బిలో 600 ఉంటుంది. ఖచ్చితంగా నీకు టాప్ 10 ఐఐటీస్లో నీకు ఎంటెక్ సీట్ గ్యారంటీ. కాబట్టి మ్యాథ్సే కీలక పాత్ర పోషిస్తుంది ఇక్కడ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఇది ఇంజనీరింగ్ పిల్లలకు మన అకాడమీ నుంచి మేము ఇచ్చే ఫెసిలిటీస్. ఓకే, రైట్. అలాగే డిగ్రీ స్టూడెంట్స్ చూడండి ఇక్కడ. ఈ డిగ్రీ స్టూడెంట్స్కి వచ్చేసి మనము ముఖ్యంగా బాగా దేని మీద మనం ఫోకస్ పెడతామంటే ఐఐటి జామ్. ఇక్కడ ఐఐటి జామ్ అంటే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ పిల్లలు యూజ్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్స్, తర్వాత అలాగే స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ కూడా వీటిని అందుబాటులోకి ఉంటాయి అన్నమాట. కొన్ని స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కూడా మనం ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. ఎందుకంటే స్టాటిస్టిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఇద్దరు సపరేట్గా రాసుకుంటారు ఎగ్జామ్. బట్ అయినప్పటికీ మ్యాథ్స్ దగ్గర వాళ్ళకి ఒక 25 మార్క్స్ వరకు మ్యాథ్స్ పెట్టాడు. ఓకే, కాబట్టి అందువల్ల కొన్ని స్టాటిస్టిక్స్ క్లాసులు కూడా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. ఓకేనా. ఇట్లా మనకి డిగ్రీ స్టూడెంట్స్కి ఐఐటి జామ్ బాగా మనం అందుబాటులోకి తీసుకొని వస్తాం, బోత్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్కి. దాంతోపాటు ఎంసీఏ ఉంటుంది కదా మనకు. ఓకే, ఎంసీఏ అంటే దట్ ఈస్ ఐసెట్ కావచ్చు, అది నిమ్సెట్ కావచ్చు. వీటికి మనము లైవ్ క్లాసులు ప్రొవైడ్ చేస్తాము, అలాగే మీకు ఫ్రీ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మన అకాడమీ ద్వారా మీరు. ఓకే, కాబట్టి ఐసెట్కి మనం లైవ్ క్లాసులు ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు నిమ్సెట్ కూడా మనం లైవ్ క్లాసులు ప్రొవైడ్ చేస్తాము యూట్యూబ్ ద్వారా. తర్వాత మీకు ఐసెట్, నిమ్సెట్కి సంబంధించి ప్రీ కోచింగ్ ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా దగ్గర మనకు తెలంగాణ, మన ఏపీ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు మంచి ర్యాంక్స్తో మంచి ర్యాంకులు తీసుకొని యూనివర్సిటీస్లలో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఓకేనా. కాబట్టి మళ్ళీ మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఐసెట్కు, నిమ్సెట్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు మనకు కొన్ని లైవ్ క్లాసెస్ కూడా వీళ్ళకి అందుబాటులో తీసుకొని వస్తాం అన్నమాట. ఓకే, అట్లా మనకి చూడండి ఎట్లా ఎంఎస్సి మ్యాథ్స్. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక విషయం, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చెప్తున్నారు కదా సార్. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాటిస్టిక్స్, ఓకే, స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మనకు సిఎస్ఆర్ నెట్, సెట్ అనేటువంటిది ఏమిటి వాళ్ళకు కామన్ అనమాట. ఎందుకంటే స్టాటిస్టిక్స్ పిల్లలు మ్యాథమెటిక్స్ చదవకుండా పోతే కుదరదు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్ ఎక్సలెంట్గా అందుబాటులో ఉంటుంది, కొంత స్టాటిస్టిక్స్ని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాం. మార్కవ్ చైన్ అండ్ డిస్క్రీట్, ఓకే, ఒక మార్కవ్ చైన్ కానీ, తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, ఎక్సెట్రా ఇలాంటి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అవి కూడా మనము అందుబాటులోకి తీసుకొని వస్తాం స్టాటిస్టిక్స్ పిల్లలు కూడా యూట్యూబ్లో. ఓకేనా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు బాగా ఉపయోగించుకొని
ఓకే, జిఎస్ఎన్ అకాడమీని ఎంకరేజ్ చేస్తారని మిమ్మల్ని నేను ఆశిస్తున్నాను. ఓకే, విష్ గుడ్ లక్.